హలో అండి, అందరికీ శుభ గురువారం. బయట వాతావరణం చల్లబడిందిలేండి, కాస్త చల్లగానే ఉంటుంది. లేకపోతే ఉక్కబోతలతో హైదరాబాద్లో కూడా చాలా వర్షాలు తగ్గినాయండి. అందుకే మాకైతే కొంచెం 2 రోజుల నుంచి కొంచెం మబ్బుగా ఉంది. ఈ రోజైతే బాగా చల్లగానే అనిపిస్తుందండి. మబ్బు వేసింది, మరి వర్షం వస్తుందో లేదో తెలియదు, కానీ మబ్బు అయితే వేసింది. ఈ రోజైతే నా పూజ అయిపోగానే కొంచెం సేమియా హల్వా చేసి నైవేద్యం పెట్టానండి దేవుడికి. తర్వాత నేను ఉల్లి దోశ వేసానండి, కొబ్బరి చట్నీ ఉంది, ఉల్లి దోశ వేసాను. అలాగే కూరలు ఏం చేయాలని చూస్తే ములక్కాడ తీసేయండి, కొంచెం జీడిపప్పు ములక్కాడ కర్రీ చేసానండి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయనండి. పాలు పోసి కూరల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే టేస్ట్ అయితే మారిపోతుంది. దాని గురించి అయితే నేను వేయలేదండి. ఈరోజు ములక్కాడ జీడిపప్పు వండుతున్నాను. అలాగే కారంలోనైతే నేను ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి కొట్టిన కారం అండి ఇది. అందుకని ఇంకా ధనియాలు జీలకర్ర పొడి అయితే వేరే వేయలేదు, ఎన్న కలిపేసిందండి. కొంచెం ఉడికిన తర్వాత పాలు పోస్తే ఇరిగిపోకుండా ఉంటుందండి. కూర అయితే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఓకేనండి, బాయ్ అండి అందరూ.